మంత్రి కొండా సురేఖ నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. విచారణలో స్పెషల్ జడ్జి ముందు హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరైన అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, సినీ నటుడు నాగార్జున కుటుంబం పైన తెలంగాణకు చెందిన మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో విచారణ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరయ్యారు. గతంలోనే కోర్టుకు హాజరు కావాలంటూ మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే సినీ నటుడు నాగార్జున కొడుకు తనయుడు ఎవరైతే నాగ చైతన్య, ఆయన మాజీ భార్య సమంత పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. వాళ్ళు విడిపోవడానికి తెలంగాణలో మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కారణం అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపైన నాగార్జున కుటుంబం కోర్టును ఆశ్రయించింది. తనకు పరువు నష్ట దావా వేసింది. పరువు నష్ట దావా వేసినటువంటి కేసులో గతంలోనే నాగార్జునతో పాటు నాగ చైతన్య, అలాగే నాగార్జున ఫ్యామిలీ సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్లి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇందులో మంత్రి కొండా సురేఖ పైన కూడా కోర్టు నోటీసులు జారీ చేసి తన వివరణ కూడా చెప్పాలని చెప్పినటువంటి సందర్భంలో నేడు నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు.